దేవుడు స్తోత్రాలండి. మనతో దేవుడు ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. మరి చాలామంది మన దగ్గరికి అనారోగ్యంతో వస్తూ ఉంటారు. తర్వాత ఆటోమేటిక్గా వారు తాగుబోతులుగాను, కొంతమంది తాగి ఆరోగ్యం పాడు చేసుకుని, లేక తాగి కుటుంబాన్ని పాడు చేసుకుని, లేకపోతే మరి ఆర్థిక ఇబ్బందులతో అనేక వేదనలతో మన మధ్యకు వస్తూ ఉంటారు. మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. మన ప్రార్థనలో వాళ్ళు కూడా సంసిద్ధులుగా ఉంటారు. అయితే వాళ్ళు వచ్చిన కొత్తలో ఒక మాట అంటూ ఉంటారు, అయ్యగారు వారికి ఎవరో ఒకరు సపోర్టింగ్ ఉంటారు, ఓ భార్య ఓ బిడ్డో ఎవరో ఒకళ్ళు. మరి భార్య అయితే చెప్తుంది, అయ్యా ఈయన తాగేసిలా అయిపోయాడు, సంసారం అంతా పాడైపోయింది, మరి ఏమి కూడా ఇది లేదు, ఎలా బతకాలో కూడా తెలియట్లేదు అనే విషయాన్ని వారు చెప్తూ ఉంటారు. అయితే మనకి దేవుడి ప్రార్థన ఉంది కాబట్టి మనం ఏంటంటే, అమ్మా ఒక 7 వారాలు రా అమ్మా, ఆయన తీసుకురమ్మా, దేవుడు మనల్ని ఆశ్రయిస్తాడమ్మా అని మనం చెప్పడం కూడా జరుగుద్ది. అలాగే వాళ్ళు వస్తారు. వచ్చిన తర్వాత ఒక మాట చెప్తారు. ఆ మాట ఏంటంటే, మా ఆయన గారు తాగుడు మానేశారు. మీ ఆయన గారు ఏం మానేశారమ్మా? తాగుడు మానేశారు. ఎంతకాలం తాగుతున్నారు? పెళ్ళి అవ్వకముందు నుంచి ఉందగోవాలండి, రహస్యంగా ఉండేది. పెళ్ళైన తర్వాత ఓ బాబు పాప పుట్టిన కాడి నుంచి బయటపడిపోయారు. అయితే దానివల్ల 1 ఆరోగ్యం పాడైపోయింది, 2 ఆర్థిక పరిస్థితులకు వెళ్ళిపోయాం, 3 అందరికీ లోకి అయిపోయాం. నేను ఎన్నోసార్లు చెప్పానండి, కానీ ఎన్నిసార్లు చెప్పినా మనతలవే అనేవారు కానీ మానేవారు కాదు. నాకు చాలా కోపం వచ్చిందండి. నేను చాలాసార్లు కూడా ఆయన మీద తిరుగుబాటు చేశాను. ఇక లాస్ట్కి ఏ విధంగా అంటే, నేను మానలేను, నా వల్ల కాదు. సరే, కొన్ని అడ్వర్టైజ్మెంట్లు, డాక్టర్లు మరి ఇలా తాగుడు మానిపిస్తున్నారు, ఏదో ఇంజక్షన్ చేస్తున్నారు అంటే కూడా మేము ట్రయల్స్ చేసామండి. అక్కడ కూడా వెళ్ళాం. అక్కడ కూడా వెళ్ళినప్పుడు ఒక అద్భుత విషయం ఏంటంటే, ఆయన ఏదో ఇంజక్షన్ చేశారు, ఒక 20 రోజుల దాకా బాగున్నారు. 20 రోజులు పోయిన తర్వాత ఆటోమేటిక్గా తాగడం ప్రారంభించారు. ఏంటి 35,000 రూపాయలు ఇంజక్షన్, 35 రోజులు కూడా లేదే, 15 రోజుల తర్వాత మళ్ళీ డిసైడ్. ఇంకా అందరూ మా ఇంటి చుట్టూ మా ఇంటి పక్క వాళ్ళు అందరూ కూడా ఇంకాడ మా అండ ఇంకాడ బతికంతేనే అని అపాసం చేసేవారు. నాకు అయితే చాలా సిగ్గుగాను, మరి మా వాళ్ళందరి మధ్యన నేను చాలా మరి అవమానకరంగా జీవించాల్సి వచ్చింది. సరే, అలా కాదు, ఎవరో తాయెత్తు కడుతున్నారు, అక్కడికి వెళ్తే తాయెత్తు కడతారంట, తాయెత్తు ఉంటే చాలు తాగడంట అని చెప్తే, ఎంత తాయెత్తు అంటే 15,000 అన్నారు. పట్టికలు 15,000 ఇచ్చాను. 15,000 తాడు కట్టించుకున్నారు. అన్నారు, ఎక్కువగా తాగినే కొంచెం తాగుతానే అన్నారు. సరేలే, ఒకసారిగా ఎవరు కూడా మారరు కదా, సరే ఆయన కొంచెం మారుతారులే అని ఇప్పుడేం చేశానంటే నేనే పట్టుకొచ్చి ఇవ్వడం ప్రారంభించాను. సరే, ఆయన స్లోగా కొంచెం తాగడం. తర్వాత నేను బజార్లోకి వెళ్ళాలని మొదలెట్టారు. బజార్లోకి వెళ్ళి నైటింగ్ రావడం అనేసారు. ఏమండి ఏంటంటే, ఏమోనే ఇంకా నేను మానలేను, నా వల్ల కాదు, నాకేం చాలట్లేదు, శక్తి చాలట్లేదు. మానాలని పూర్తిగా ఉంచినప్పుడు ఏదో సరదాగా తాగాను.
కానీ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి నాకు కూడా చాలా సిగ్గుగా అనిపించి మానేయాలని చాలా ప్రయత్నం చేస్తున్నానే. ఎంత ప్రయత్నం చేసినా నా వల్ల కావట్లేదు. సరేలే, మన కర్మ ఎలా ఉంది, నా మూలంగా కుటుంబం పాడైపోయింది, నా మూలంగా పిల్లలు పాడైపోయారు, నా మూలంగా నువ్వెంతో వేదన అనిపిస్తున్నావు, నాకు తెలుస్తుంది, కానీ మానలేకపోతున్నానే అని బోర్మని ఆడటం ప్రారంభించాను. అప్పుడు మా పక్కింటి ఆవిడ చెప్పింది, అలా కాదు, యేసు ప్రభు దగ్గరికి వెళ్తే ఆయన మరి ఈ కార్యము చేస్తారు అని చెప్పింది. నేను అనుకున్నాను, ఎంతోమంది దగ్గరికి వెళ్ళాను, ఎన్నో మార్గాలు తొక్కాను, ఏ మార్గంలో కూడా నా భర్తలో మార్పు రాలేదు, నా భర్త మారుతాడని ఆశ కూడా లేదు. కానీ ఈవిడ అంటుంది అక్కడికి వెళ్తే తగ్గుద్ది అంటుందే. సరే సరే, ఓ కాకిలాగా పొద్దుతాను, అక్కడికి వెళ్ళమ్మా, అక్కడికి వెళ్ళమ్మా, అక్కడికి వెళ్ళమ్మా, అక్కడికి వెళ్ళమ్మా, మీ ఆయన మారిపోతాడమ్మా, అక్కడికి వెళ్ళమ్మా, మారిపోతాడమ్మా, అక్కడికి వెళ్తే మారిపోతాడమ్మా అని చెప్తుంది. సరే, లాస్ట్ ఇంకో మాట ఉంది, నువ్వు ఎలాగెళ్ళవు కానీ నేను వస్తాను, నేను తీసుకెళ్తాను అని ఆవిడే ఛార్జీలు పెట్టుకుని వచ్చింది. నాకు వచ్చాడు కదా, అంత తిక్కి అనిపించింది. వచ్చాను, అందరితో పాటు ప్రార్థన చేయించుకున్నాను, మా ఆయన గారు కూడా చేయించుకున్నాను. సరే, ఇంటికి వెళ్ళిపోయాం, పడుకున్నాం. కానీ నాకు నిద్ర రావట్లేదు. ఎందుకంటే ఎప్పుడు మా ఆయన లేచి వెళ్ళి తాగొస్తాడా, భయం కాదు, అలా తాగుతాడు, ఎప్పుడు లేచి వెళ్తాడు అని పడుకుందే కానీ నిద్ర లేదంట. వెళ్ళలేదంట. సరే, తెల్లారిపోయిన తర్వాత మొహం కడుక్కున్న తర్వాత మళ్ళీ అదే ఆలోచన అంట. మా ఆయన సారా కుట్టాడికి వెళ్ళిపోతాడు, మా ఆయన తాగుడు మానడు. ఏమనుకుంటుందంటండి, మా ఆయన తాగుడు మానడు, ఎట్టి పరిస్థితుల్లో మా ఆయన తాగుడు మానడు అని పెట్టుకుందట. సరే, వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళలేదట. ఈ పక్కింటి ఆవిడ అస్మాను వచ్చి అడుగుతుందంట, అబ్బాయి ఏమో పిన్నే అర్థం కావట్లేదా, 24 గంటలు దాంట్లో ములిగి తెలియబడి పెద్ద ఆయన ఏంటి మరి అసలు మాట్లాడట్లేదు, మాట్లాడితే బైబిల్ చదువుతున్నారు, అసలు నాకేం అర్థం కావట్లేదు, పొద్దున్నే లెగుస్తున్నారు, స్నానం చేస్తున్నారు, అసలు 2 చేతులు ఎత్తి ఎప్పుడు ఎవరికి నమస్కారం పెట్టడం, 2 చేతులు ఎత్తి ఎప్పుడు ఎవరికి దండం, ఏ దేవుడికి దండం పెట్టడం. మా వాళ్ళు చాలామంది అన్నారు, ముందు మాకు ఓడిడు అని కూడా తిట్టారు, కానీ ఎప్పుడు ఎవరికి దండం పెట్టలేదు. అలాంటిది ఏంటో పొద్దున్న లేచి ఇలాగా దండం పెట్టుకున్నారు. మరి మొదటి వారమే యేసు ఫోటో కొనుక్కొచ్చారు. ఒకటో అయిపోయింది, 4 రోజులు అయిపోయింది, 5వ రోజు అయిపోయింది, 6వ రోజు అయిపోయింది, 7వ రోజున మళ్ళీ వచ్చారు. సరే, ఆవిడ ఏదో ప్రార్థన చేయించుకున్నారు, వెళ్ళిపోయారు. 7వ వారంలో వాడు మైక్ తీసుకుని సాక్ష్యం చెప్పారు. ఏంటంటే, మా ఆయన గారు 30 సంవత్సరాలు తాగుతున్నారు, ఆస్తి అంతా అమ్మేశారు, పిల్లలు పాడైపోయారు, కుటుంబం పాడైపోయింది, ఆయన ఆరోగ్యం పాడైపోయింది. ఇప్పుడు మా ఆయన గారు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత, యేసు దగ్గరికి వచ్చిన తర్వాత తాగుడు మానేశారు. ఇప్పుడు ఆయనకి అనారోగ్యం కూడా క్రమక్రమంగా తగ్గిపోతుంది అని సాక్ష్యం చెప్పారు. సరే, నేను అనుకున్నాను, యేసు నమ్ముకుంటాను, నేను ఏదో ప్రార్థన చేస్తాను కదా. నేను ఆయన క్యాకెట్స్ అడిగాను, ఏమంటే మీరు మరి ఏమనుకోకండి, అపార్థం చేసుకోకండి,
నాకు చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పండి. మీరు తాగేవారు కదా, మరి ప్రార్థన చేసినంత మాత్రం తాగుడు మానేస్తారంటే కళ్ళంట బడబడమని కన్నీళ్ళు కార్చారు. అన్నయ్య గారు మాట చెప్పనండి అన్నాడు. ఏంటి నాయనా, దరిదాపులు చాలా సంవత్సరాల నుంచి ఈ తాగుడు మానేయాలని చాలా ప్రయత్నం చేశానండి. నేను నన్ను చూసి మా పిల్లలు కూడా ఎవరిమే తాగబోతున్నాయలా అన్నప్పుడు గిల్ల 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 కొట్టేసుకునేవాడిని. ఏదైనా బజార్లో మాట తేడా వస్తే ఎవరిమేరా తాగబోతున్నా కూడా అనేవారు. అప్పుడు కూడా చాలా బాధపడేవాడిని. మానాలి 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 అనే ప్రయత్నం, ఎన్నో ప్రయత్నాలు చేశాను నేను, కానీ మానలేదు. కానీ ఎప్పుడైతే నేను యేసు ప్రభు దగ్గరికి వచ్చానో, నేను ఆటోమేటిక్గా తాగాలని అనిపిస్తుందండి. నాకు ఏంటో నాలో ఒక లోటు వచ్చేసింది అనిపిస్తుంది, కానీ తాగలేకపోతున్నాను. బట్టలు వేసుకున్నాను, జేబులో డబ్బులు పెట్టుకున్నాను, వెళ్దాం అనుకున్నాను, వెళ్ళలేకపోతున్నాను. తర్వాత ఇంకో విషయం గమనించాను నేను. నాతో పాటు తాగేవాళ్ళు ఉన్నారండి. వాళ్ళ చొత్తున భయం వేస్తున్నాను నాకండి. బాబు కొడతారా బాబు అంటే, అప్పులేమని బాకీ ఉన్నాను అంటే, కాదు వాళ్ళు మళ్ళీ ఎక్కడికి సారా కొట్టుకొని తీసుకెళ్ళిపోతారో అని ఒక భయం ఏర్పడిందండి. నాలో ఏదో శక్తి దొరపడిందండి, అన్నగారు నాలో ఏదో శక్తి దొరపడిందండి అని పదే పదే కన్నీరు పెట్టుకుని చెప్పడం ప్రారంభించాను. అంచేత యేసు ప్రభు ఏమై ఉన్నాడు అని చూసినప్పుడు ఆయన శక్తి అయి ఉన్నాడు. అంచేత చిన్నప్పటి నుంచి సారా తాగుతున్న మనిషి ఎప్పుడైతే యేసు ప్రభుని ఆయన వెంబడించడం ప్రారంభించాడో దేవుని శక్తి అతనిలోకి వచ్చింది. దేవుని శక్తి అతనిలోకి వచ్చి అతను ఏమవుతున్నాడండి, తాగలేకపోతున్నాడు. దేవుని శక్తి అతనిలోకి వచ్చి అతను మరి చీకట్లోకి వెళ్ళలేకపోతున్నాడు. ఎవరు అంటే ఆయన ఖచ్చితంగా చెప్పాడు, దేవుని శక్తి నాలోకి వచ్చిందని. అంతే చాలామంది యేసు ప్రభువుని నమ్ముకుని మరి అలవోకగా ఉంటారు. నన్ను కూడా తీసుకుంటే నేను కూడా సిగరెట్ కాల్చేవాడిని. సరే, మా ఆవిడకి నాకు చాలా సందర్భాల్లో పేచి వచ్చేది. ఆవిడ సిగరెట్ పెట్టెలు దాచేయటం, లేకపోతే ఇంక సిగరెట్ పెట్టెలు దాచేయడం ఆవిడ వల్ల అక్కడ వద్దులండి. కానివంటే మా దగ్గర కొట్టుండేది, అంచేత అన్నీ ఫ్రీగా కాల్చుకోవడానికి వీలుపడేది. అయితే ఆవిడ చాలాసార్లు నన్ను నిర్బంధించింది, మీరు సిగరెట్ మానేయాలని. నేను మానలేకపోయాను. దేవుడిని నమ్ముకున్న తర్వాత కూడా నేను 1-2 సార్లు మరి మా అయ్యగారు కూడా చెప్పారు, అయ్యా దేవుడిని నమ్ముకున్న వాళ్ళు ఇలాగ సిగరెట్లు అవి కాల్చరు. నేను దేవుడిని నమ్ముకున్న వాళ్ళు ఎవరెవరు సిగరెట్ కాల్చుతున్నారా ఇన్వెస్టిగేషన్ అండి. ఆడు దేవుడిని నమ్ముకున్నాడు కదా, ఆడు సిగరెట్ కాలుతున్నాడు. ఈడు దేవుడిని నమ్ముకున్నాడు కదా, ఈడు సిగరెట్ కాలుతున్నాడు. పని పాట లేకపోతే దేవుడిని నమ్ముకున్న వాళ్ళు సిగరెట్ కాల్చరా, దేవుడిని నమ్ముకున్న వాళ్ళు సిగరెట్ కాల్చరా అని మనసు అనుకుని వాళ్ళందరూ కాల్చుతున్నారు. వాళ్ళందరూ దేవుడిని నమ్ముకోలేదా అనుకునేవాడిని. ఓసారి తెలియకుండా నేను ఉపవాస ప్రార్థనకు పాల్గొన్నానండి. మళ్ళీ ఎప్పుడు సిగరెట్ కాల్చలేదు. సిగరెట్ కాల్చాలని తర్వాత కూడా వ్యాపారంలో సిగరెట్లు అమ్మేవడం. నా ఫ్రెండ్స్ అందరూ సిగరెట్లు కాల్చేవాళ్ళే. మరి చాలా కాస్ట్లీ సిగరెట్లు ఆఫర్ చేసి, కాల్చరన్నయ్యా, అరే బావా కాల్చు అని చాలామంది చెప్పేవారు. ఎంతమంది కాల్చమన్నా, ఎంతమంది ఆఫర్ చేసినా మళ్ళీ నేను సిగరెట్టు కాల్చలేకపోయాను. దాని గురించి తర్వాత నేను మౌన ప్రార్థనలోకి వెళ్ళినప్పుడు, దాని గురించి అధ్యయనం చేసినప్పుడు, మరి బైబిల్ మనం చూసినప్పుడు, అబ్రాహాం తండ్రి గారిని చూసినప్పుడు, అబ్రాహాం తండ్రి గారు దరిద్రుడు, అబ్రాహాం గారి తండ్రి గారు శాపగ్రస్తుడు. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత గనుడిగా మారిపోయాడు.
గొప్ప భక్తుడిగా మారాడు. అయితే నేను ఒకటి గమనించాను, యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళకి శక్తి వస్తుంది. ఏ శక్తి వస్తుంది? దేవుని శక్తి వస్తుంది. ఈ దేవుని శక్తి వల్ల ఏం చేస్తుందంటే రోగాలను రాకుండా కాపాడుతుంది, వీళ్ళను వ్యసనాల బారికి వెళ్ళకుండా కాపాడుతుంది. ఇంకోటి గమనించానండి, నా పొట్టగొత్తే అన్ని అబద్ధాలనండి, ఒక్కటి నిజం చెప్పేవాడు కాదు. అలాంటిది దేవుడిని నమ్ముకున్న తర్వాత మళ్ళీ అబద్ధం ఆడలేదండి. నేను ఆడాలని చాలా ప్రయత్నం, చాలా సందర్భాల్లో అబద్ధాలు ఆడాలని ప్రయత్నం, కానీ ఆడలేకపోయినా. ఎవరు ఆపారు అని చూసినప్పుడు నాలోకి ఒక శక్తి వచ్చింది అని ఎలా తెలుసుకోగలిగావు? నేను 42 సంవత్సరాల వరకు సిగరెట్లు కాల్చాను, అబద్ధాలు ఆడాను, మోసాలు చేశాను, నా ఇష్టానుసారం జీవించాను. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత నేను సిగరెట్లు మానేశాను, మరి అబద్ధాలు చెప్పడం మానేశాను, మోసం చేయడం మానేశాను. మరి ఆ లైన్లోకి నేను వెళ్ళలేకపోతున్నాను. ఇది ఎలా జరిగింది అని చూసినప్పుడు చూడమ్మ ఒకసారి జపన్య 3వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. ఇశ్రాయేలీలలో మిగిలిన వారు పాపము చేయరు, అబద్ధమాడరు. ఏం చేయాలంటే పాపం అంటే ఏంటి? జీవజల బుగ్గి అయిన దేవుని స్తుతించకపోవటమే, దేవుణ్ణి ఆరాధించకపోవటమే పాపం. ఎప్పుడైతే వీళ్ళు తిరిగి వచ్చి దేవుని స్తుతించడం ప్రారంభించారు, ఎలా స్తుతింటున్నారు వీళ్ళు? మరి మన నెహెమ్యా 9వ అధ్యాయం 24వ దినమున ఇశ్రాయేలీయులు ఉపవాసముండి గోనె పట్టలు కట్టుకుని తల మీద బూడిద జల్లుకుని కూడి వచ్చిరి. ఇశ్రాయేలీయులు అన్యజనులందరిలోను ప్రత్యేకించబడిన వారై నిలవబడి తమ పాపములను ఎలా చేస్తారని వాళ్ళు అప్పటిదాకా తాగుబోతులుగా ఉన్నారు, అప్పటిదాకా తిరుగుబోతులుగా ఉన్నారు, అప్పటిదాకా వ్యభిచారులుగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు తిరిగి వచ్చి దేవుడి సన్నిధిలో ఏం ప్రారంభించారండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉపవాసం ప్రారంభించారు. ఉపవాసం ప్రారంభించి ప్రత్యేకమైన కూడికలు ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు. ఈ కూడికలో వీళ్ళు మరి దేవుని సన్నిధిలో ఏం చేస్తారంటే, అయ్యా మేము నిన్ను విడిచిపెట్టాం, నీకు దూరం అయిపోయాం, అందుకు మేమేమైపోయాము? బలహీనులం అయిపోయాము, దరిద్రులం అయిపోయాము, రోగులం అయిపోయాము, పిల్లలు శాపగ్రస్తులు అయిపోయారు, తినటానికి తిండి లేకుండా అయిపోయారు. ఇది మేము చేసిన స్వయంకృత అపరాధం. భక్తిహీనులుగా మారిపోయి మీరు సంపాదించింది ఏంటంటే, మేము భక్తిపరులు కాకుండా భక్తిని వదిలి మేము చేసిన సంపాదించింది ఏంటంటే దరిద్రం, రోగం, దుఃఖం. ఇక చాలయ్యా, ఇంకెప్పుడు చేయమలాగా వచ్చేస్తాను నీ దగ్గరికి. ఇక మేము ఉపవసించి దేవుని భక్తికి నాంది ప్రస్తావన ఉపవాసన, మేము ఉపవసించి మరి ఆరాధన చేస్తూ పరిశుద్ధనాలు పాటించుకుంటాం. ఇక నిత్యముని స్తుతింతాం అని వాళ్ళందరూ కూడా మరి వారు పోగొట్టుకున్న దీవెన, వారు పోగొట్టుకున్న ఆశీర్వాదం ఎలా పోగొట్టుకున్నారంటే దేవుని స్తుతించకపోవటం వల్ల. మీలో ఎవరినైనా దరిద్రం పట్టుకెళ్ళాడతామంటే, మీలో ఎవరికైనా రోగం పట్టుకెళ్ళాడతామంటే, మీలో ఎవరికైనా భయంకర కుటుంబ నాశనం జరుగుతామంటే గుర్తుపెట్టుకోండి, మీరు దేవుని స్తుతించకపోవటమే గొప్ప లోపమని. మరి దేవుని స్తుతించే వాళ్ళు అయోమయ స్థితిలో ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక విచిత్రమైన సంగ్రహం. దేవుని స్తుతించడం ఉండరు వాళ్ళు. నేను దేవుడిని నమ్ముకున్నాను, నాకు ఏం జరిగింది, ఈ దేవుడిని నమ్ముకున్నాను, నాకు ఎలా జరిగింది, నేను దేవుడిని నమ్ముకున్నాను,
ఇల్లు కట్టుకున్నానా, ఇదే నమ్ముకున్నాను, పాకలు కట్టుకున్నానా, ఈ విధంగా వాళ్ళు దేవుడి సన్నిధిలోకి వచ్చి పొద్దుమానం అదొక రకమైన స్థుతి అండి. ఆ విధమైన గోల పెట్టిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా వర్ధిల్లరు. కానీ అబ్రహాం తీసుకుంది దేవుడి సన్నిధిలో నా బ్రతుకు దినాన్ని కూడా నేను స్తుతిస్తాను. లోతు వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాం ఏం చేశాడు? అక్కడే ఉన్నాడు. ఎక్కడ? మందస్సం దగ్గర. మందస్సం దగ్గర ప్రార్థన చేస్తుండగా దేవుడు అతను ఆస్తికర్తం చేశాడు. మళ్ళీ అబ్రహాం 18వ అధ్యాయంలో మందస్సం దగ్గర నుండి ప్రార్థిస్తుండగా దేవుడు వచ్చి కొడుకునిచ్చాడు. అంతేకాకుండా రాజ్యాలు ఇస్తానని వాగ్దానం ఇచ్చాడు. అంచేత స్తుతిని నేను చేస్తాంటే బలవంతుని చేస్తా, స్తుతిని నేను చేస్తాంటే దరిద్రాన్ని తొలగిస్తుంది, స్తుతిని నేను చేస్తాంటే కుటుంబానికి కడద్ది, స్తుతిని నేను చేస్తాంటే నీ దగ్గరికి రోగం కానీ, తాగుడు కానీ, పేకాడు కానీ, వ్యభిచారం రాకుండా పరిశుద్ధుడుగా నేను జీవించేస్తా. ఎస్తేరు 10వ అధ్యాయం చూద్దాం బేడ. రాజైన అహష్వేరోషు రాజ్యము సముద్ర ద్వీపములను పన్ను చెల్లింప నిర్ణయించెను. మొర్దెకై యొక్క బలమును గూర్చి అతడు సామర్థ్యము చేత చేసిన కార్యములన్నిటిని గురించి రాజు అతనిని ఘనపరిచిన సంగతి మనకు అందరికీ తెలుసు. మాదీల యొక్క రాజ్య సమాచారమును గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా మారెను. తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనులను అందరూ కూడా రాజ్యాలు పరిపాలించడం ప్రారంభించారు. ఇది ఎలా జరిగింది? ఇది చిన్న కొరదే ఎస్తేరు కనిపెట్టింది. ఎస్తేరు కనిపెట్టి ముందర ఏం జరిగింది? మొర్దెకై ఒక మాట చెప్తాడు. మొర్దెకై ఎక్కడున్నాడు? గేట్ కీపర్. ఎస్తేరు ఎక్కడుంది? బానిసలుగా ఉంది. ఎస్తేరుతో మాట చెప్తాడు, అమ్మా మన పితరులు మనల్ని ఈ విధంగా దరిద్రులు చేయడానికి, మనల్ని ఎలా శాపగ్రస్తుగా చేయడానికి, తినడానికి తినలేకుండా అయిపోవడానికి కారణం ఏంటంటే మన పితరులు దేవుని స్తుతించలేదు. మన పితరులు తిన్నారు, తాగారు, దొల్లారు, వాళ్ళు ఇష్టానుసారంగా ఉన్నారు. దానికి ప్రాప్తించింది ఈ భయంకర దరిద్రం. అందుకు నువ్వు బానిసలుగా ఉన్నావు కదా. ఒకవేళ నువ్వు కనుక దేవుని స్తుతించకుండా ఉంటావేమో, ఖచ్చితంగా దేవుని స్తుతించు. మనం తప్పు చేసాం, దేవుని పోగొట్టేసుకున్నాం అని మొర్దెకై ఎస్తేరు సలహా ఇచ్చాడు. సలహా ప్రకారము ఎస్తేరు ఉపవాస విజ్ఞాపన ప్రార్థనలో సాగిపోతుంది. మీకు అందరికీ తెలుసు, ఎస్తేరు ఆ దేశం యొక్క రాజుగారికి రాణిగా మారింది. అయితే గొప్ప ప్రమాదకరం ఏంటంటే ఇజ్రాయెల్ చంపేమని రాజుగారు జీవో పెట్టాడు. ఇజ్రాయెల్ ఎక్కడున్నా సరే, ఇప్పుడు మనకి యుద్ధం జరుగుతుంది, హమాస్లో వాళ్ళు ఎక్కడున్నా చంపేయమన్నారు అంతే. మరి ఇవాళ నిన్నట్లు 1000 మందిని చంపినట్లుగా ఇంతకుముందు టీవీ చూపించింది. అయితే చూసినప్పుడు ఇలాగ ఆశ్చర్యకరంగా ఇజ్రాయెల్ పేరు చేతి చంపేయండి, ఇటు దారి లేదు. మొర్దెకై దగ్గరికి వచ్చి ఏడ్చారు, అన్నయ్య, మామయ్య, బాబాయ్ మనం చంపేస్తున్నారా, మన ఆశ్రయం తీసుకున్నారా అని గుంపుల కింద పడి ఏడటం ప్రారంభించారు. అప్పుడు మొర్దెకైకి ఒక ఐడియా వచ్చింది. ఐడియా అంటే ఇప్పుడు మరి ఎస్తేరు రాణిగా ఉంది కదా, రాణి అయింది కాబట్టి రాజుగారి దగ్గరికి మనం రికమెండేషన్ పంపిందాం. వెళ్ళి ఎస్తేర్ని చెప్పాడు, అమ్మా మన వాళ్ళందరికీ మరణం దగ్గరికి వచ్చింది,
నువ్వు రాజుగారితో చెప్పమ్మా. ఎస్తేర్ చెప్పింది ఏంటంటే, నా భర్త దేవుడు కాడు. అదేంటమ్మా, నువ్వు పెద్ద లెవెల్గా ఉన్నావు కదా కాబట్టి అలా మాట్లాడుతున్నావా? లేదు, మన వాళ్ళ ప్రాణాలు కాపాడాలంటే ఒక్క ఆయన వల్ల జరుగుతుంది. ఆయన పేరు దేవుడు. వీళ్ళకి ఆ ప్రమాదం రావడానికి కారణం ఏంటంటే, వీళ్ళు దేవుని లేసి తాగుబోతులుగా, తిరుగుబోతులుగా, వ్యభిచారులుగా తిరుగుతున్నారు. దేవుని యొక్క ఉగ్రత వాళ్ళ మీకు వచ్చింది. వాళ్ళు తిరిగి వచ్చి వాళ్ళు ప్రార్థన చేయడం ప్రారంభిస్తే ఉగ్రత తప్పించబడుతుంది అనుకోని రీతిగా వాళ్ళు మందిలోకి రావటం, ఉపవసించి ప్రార్థన చేయడం ప్రారంభించిన తర్వాత జీవో పూర్తిగా మారిపోయింది. దానికి బదులు హామాన్ని తీసుకెళ్ళి ఉరికమ్మ ఎక్కించారు. అతని కుటుంబాన్ని తీసుకెళ్ళి ఉరికమ్మ ఎక్కించారు. ఇశ్రాయేలు రాజులుగా మారిపోయారు. అంచేత నీకెక్కడైనా దరిద్రం వెంటాడుతుందా? నీకెక్కడైనా వ్యసనాలు వెంటాడుతున్నాయా? లేకపోతే నీ కుటుంబంలో కుదిరలేదా? దానికి కారణము నువ్వు భక్తిహీనుడవు. నువ్వు చెప్తా ఉండవచ్చు, నేను అలా కాదండి. వద్దు, ఆ మాటలు, అలాంటి మాటలు. దేవుని ఆరాధించంటే ఏమన్నా నీకు? క్రైస్తవులు మేము మా ఇష్టానుసారంగా జీవిస్తాం, మమ్మల్ని దేవుడు ఆశ్రయించమని. అది పొరపాటును కూడా జరగదు. మీరు బైబిల్ ధ్యానం చేసినప్పుడు తెలుస్తుంది. ఒక ఆశ్చర్యం, వాళ్ళందరూ పాడైపోయినప్పుడు, వాళ్ళందరూ తిరిగి వచ్చినప్పుడు, వాళ్ళందరూ మళ్ళీ తిరిగి ప్రార్థన చేస్తున్నప్పుడు వారు ఆశ్రయించబట్టు. వాళ్ళందరినీ దేవుడు ఆశ్రయించినప్పుడు, ఆ ధనాన్ని తీసుకుని తిని తాగి సుఖించినప్పుడు వాళ్ళ రాజ్యాలు, వాళ్ళ బిడ్డలు, వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోయింది. అంచేత మన జీవితంలో మన దేవుణ్ణి నిరంతరము ఎవరైతే స్తుతిస్తూ ఉన్నారో, నిరంతరము ఎవరైతే ఆరాధిస్తూ ఉన్నారో, నిరంతరము దైవాజ్ఞానుసారంగా ఎవరైతే జీవిస్తున్నారో వారి లోకములో క్షేమస్థితిని కలిగి ఆనందంగా జీవిస్తారు. అందుకే మరి అబ్రహాం తండ్రి గారు తన కొడుక్కి తన మనవడికి ఒక మాట చెప్పాడు, అమ్మా మీరు గనక ఈ దేవుని గన విడిచిపెడతారేమో దరిద్రులైపోతారు. అంచేత మనం చాలా జాతి చూసినప్పుడు ఇస్సాకు గారు విన్నారు, మరి దేవుని ఆరాధిస్తూ వచ్చారు. యాకోబు గారు విన్నారు, ఆయన కూడా దేవుని ఆరాధించడంలో అనేక ఉపాయాలు కనిపెట్టాడు, చాలా ఉపాయాలు కనిపెట్టాడు. నీకు దశమ భాగాలు చెల్లిస్తాను, నీకు గుడి కడతాను, నేను గొర్రెలిస్తాను, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలో, పిచ్చి పిచ్చి యాక్షన్లో, పిచ్చి పిచ్చి నడకలో యాకోబు నష్టం ప్రారంభించాడు. పిచ్చి పిచ్చి నడకలు నడకటం ప్రారంభించాడు. దాని మూలంగా భార్యలు నమ్ముకున్నాడు, దాని మూలంగా బిడ్డలు నమ్ముకున్నాడు, దాని మూలంగా దరిద్రుడైపోయాడు, శాపగ్రస్తుగా మారిపోయాడు. యాకోబు దేవునికి ఇష్టడు, 12 గోత్రాలకి తండ్రి. తల్లి గర్భం రాకముందే దేవుడు చెప్పాడు యాకోబు గొప్పవాడని.